చందమామ కథ. వెనిస్ వర్తకుడు. చాలా కాలం క్రితం వెనిస్ నగరంలో ఆంటోనియో అనే సముద్ర వ్యాపారి ఉండేవాడు. విలువైన సరుకులతో నిండిన అతని ఓడలు ఎప్పుడు సముద్రమే తిరుగుతూనే ఉండేవి. ఆంటోనియో చాలా మంచివాడు. పేదలకు వడ్డీ లేకుండా అప్పులు ఇస్తూ ఉండేవాడు. బెసానియో అతని మిత్రుడు. బెసానియో చాలా దుబారా మనిషి. అయితే ఆంటోనియో మాత్రం బెసానియోకి అడిగినప్పుడల్లా లేదనకుండా డబ్బు ఇచ్చేవాడు. వెనిస్ నగరంలోనే షైలాక్ అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వడ్డీ మీద వడ్డీ గుంజుతూ అప్పు తీసుకున్న వాళ్ళని పీడించుకు తినేవాడు. వడ్డీ లేకుండా పేదవాళ్లకు అప్పులు ఇచ్చి తన వడ్డీ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడని ఆంటోనియో మీద షైలాక్కి పీకల దాకా కోపం ఉండేది. తనకంటూ అవకాశం వస్తే ఆంటోనియోకు పుట్టగతులు లేకుండా చెయ్యాలని పదే పదే అనుకునేవాడు. బెల్మాంట్ లో నివసించే పోర్షియా చాలా అందమైన యువతి. ఆమె ఎంతో ధనవంతురాలు కూడా. ఆమె ఒక పెద్ద భవనంలో నివసించేది. బెసానియో, పోర్షియా ఒకరిపై ఒకరు మక్కువ పెంచుకున్నారు. అయితే పోర్షియాను వివాహం ఆడటానికి బెసానియో బెల్మాంట్ వెళ్ళాలి. అదేగాక పెళ్లికి బోలెడు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అందుకే మిత్రుడు ఆంటోనియోను డబ్బు అప్పడిగాడు. ఆంటోనియో డబ్బంతా వ్యాపారంలో మదుపు పెట్టేశాడు. అందుకే మిత్రుడి అవసరం కోసం ఆంటోనియో అప్పు కోసం షైలాక్ దగ్గరికి వెళ్ళాడు. ఇంత కాలానికి ఆంటోనియోకు తనతో అవసరం వచ్చినందుకు షైలాక్ కి చెప్పలేనంత ఆనందం కలిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆంటోనియోని ఉచ్చులో బిగించి తన అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అందుకే ఆంటోనియో అడిగిన 3000 బంగారు నాణేలు వడ్డీ తీసుకోకుండా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు. 3 నెలల్లోగా ఆంటోనియో తన బాకీ తీర్చకపోతే అతని గుండెలోంచి 1/2 కిలో మాంసాన్ని తాను తీసుకునేందుకు వీలుగా ఆంటోనియో ఒప్పందం పత్రం రాసివ్వాలన్నాడు. తన ఓడలు తొందరలోనే వస్తాయి కాబట్టి ఆంటోనియో నిర్భయంగా ఒప్పందం రాసిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని బెసానియో బెల్మాంట్ వెళ్ళాడు. పోర్షియాని వివాహం చేసుకున్నాడు. కానీ అంతలోనే అనుకోని సంఘటనలు జరిగాయి. విలువైన సరుకులతో నిండిన ఆంటోనియో ఓడలు సముద్రంలో మునిగిపోయినట్టు వార్త వచ్చింది. దాంతో ఆంటోనియో తన ఆస్తంతా కోల్పోయాడు. షైలాక్ ఇచ్చిన గడువు దగ్గర పడసాగింది. అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని తెలుసుకున్న షైలాక్ గడువు పూర్తయిన మర్నాడే ఒప్పందం అమలు జరపాలని ఆంటోనియో మీద న్యాయస్థానంలో దావా వేశాడు. బెసానియోకి సంగతి తెలిసింది. వెంటనే అతను డబ్బు తీసుకుని మిత్రుడిని కాపాడడానికి హుటాహుటిన వెనిస్ వెళ్ళాడు. పోర్షియా కూడా అతనికి తెలియకుండా మగవేషంలో వెనిస్ వెళ్ళింది. ఆంటోనియో కేసు విచారణకు వచ్చింది. ఆంటోనియో మీద దయ చూపించమని న్యాయమూర్తి ఇచ్చిన సలహాను షైలాక్ పెడచెవిని పెట్టాడు. బెసానియో ఇవ్వ చూపిన 6000 బంగారు నాణేలను తిరస్కరించాడు. అంతేకాదు ఆంటోనియో గుండె నుంచి 1/2 కిలో మాంసం తీసుకునే అధికారం తనకు ఇచ్చి న్యాయం చేకూర్చమని మొండివాదం చేశాడు. ఇంతలో న్యాయవాది వేషంలో ఉన్న పోర్షియా అక్కడికి వచ్చింది. మగ వేషంలో ఉన్న తన భార్యను బెసానియో గుర్తించలేదు. ఆంటోనియో తరఫున వాదించే అవకాశం తనకివ్వమని న్యాయమూర్తిని అడిగింది పోర్షియా. న్యాయమూర్తి అంగీకరించాడు. పోర్షియా ఒప్పందం పత్రాన్ని జాగ్రత్తగా చదివింది. కావలసినంత డబ్బు తీసుకుని ఆంటోనియో మీద దయ చూపమని షైలాక్ కి విన్నపం చేసింది. అతడు సస్యమీరా వల్ల కాదన్నాడు. ఒప్పందం ప్రకారం జరగాల్సిందేనని భీష్మించుకుని కూర్చున్నాడు. సరే అంది పోర్షియా. న్యాయం షైలాక్ వైపే ఉందని కూడా నొక్కి చెప్పింది. షైలాక్ పోర్షియాని వేణుళ్ల పొగిడి ఆంటోనియో గుండెకాయ దగ్గర నుంచి 1/2 కిలో మాంసం తీసుకోవడానికి కత్తిని పదును పెట్టుకుంటూ ఉన్నాడు. ఆంటోనియో దైవం మీద భారం వేసి చావుకు సిద్ధపడ్డాడు. కత్తి తీసుకుని ఆంటోనియోని చీల్చడానికి ముందుకు వస్తున్న షైలాక్ ని ఒక్క క్షణం ఆగమంది పోర్షియా. ఒప్పందం ప్రకారం ఒక 1/2 కిలో మాంసమే తీసుకోవాలని, ఒక్క రక్తం చుక్క కూడా చిందకుండా ఆ మాంసాన్ని తీసుకోవాలని చెప్పింది. ఆ షరతు విన్న షైలాక్ ఉత్సాహం నీరుగారిపోయింది. ఒక్క రక్తం చుక్క గారిన అది ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం మరణశిక్ష పడుతుందని పోర్షియా చెప్పింది. రక్తం చిందకుండా మాంసం తీసుకోవడం అసాధ్యం కాబట్టి బెసానియో ఇవ్వ చూపిన డబ్బు తీసుకుంటానన్నాడు షైలాక్. న్యాయమూర్తి అందుకు ఒప్పుకోలేదు. షైలాక్ కి ప్రాణభిక్ష మాత్రం పెట్టి అతని ఆస్తిని న్యాయమూర్తి స్వాధీనం చేసుకున్నాడు. ఆంటోనియోను మట్టు పెట్టాలనుకున్న షైలాక్ తాను తీసుకున్న గోతులో తానే పడ్డాడు. అంత చక్కని సమయస్ఫూర్తిని చూపి తన మిత్రుడిని కాపాడిన యువ న్యాయవాది మగవేషంలో ఉన్న తన భార్య పోర్షియా అని తెలుసుకున్న బెసానియో ఆనందానికి అంతులేదు.